మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీకి స్వాగతం. నా పేరు లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాల ఫలాలను మహిళలకే అందజేస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల తెలిపారు. ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్లోని సారథి కళ్యాణ మండపంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల మాట్లాడుతూ, ప్రతి మహిళ గర్వపడేలా, ఆత్మగౌరవంతో జీవించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. మహిళల యొక్క లక్ష్య సాధనకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారతే లక్ష్యంగా సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళలందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు కార్పొరేషన్ అధికారులు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, వివిధ రంగాలకు చెందిన మహిళా నాయకురాళ్లు, సమాఖ్య అధ్యక్షులు, రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు. వాళ్ళు
చూసే అవకాశం, మీతో మాట్లాడే అవకాశం, ప్రపంచమంతా కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఎంతో గర్వంతో తలెత్తుకొని ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుకునేటువంటి సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను కలుసుకునే అవకాశం, మీ అందరికీ కూడా స్వయంగా శుభాకాంక్షలు చెప్పే అవకాశం రావటం నిజంగా నాకు నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నేను ఈ అవకాశాన్ని కలుగజేసేటువంటి గౌరవ మేయర్ గారు, గౌరవ కమిషనర్ గారు, ఇతర నాయకులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటీవల కాలంలో నేను చాలా సందర్భాల్లో అనుకున్నా, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మన గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి ఏ సదుద్దేశంతో అయితే ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఆ కార్యక్రమం యొక్క లక్ష్యం కూడా మనకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములే. ఆ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు ఆలోచించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన, ప్రజలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా ప్రజలే మన దగ్గరికి రావాలని మనం అనుకోకూడదు. ఎన్నికల సమయంలో మనం ఏ విధంగా అయితే ప్రతి గుమ్మం వద్దకు వెళ్ళి మనం అక్కడ నిలబడి ఓట్లు అడుగుతామో, వారి ఆశీర్వాదాలతో మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత కూడా అదేవిధంగా మనం ప్రజల వద్దకు వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్ళి అక్కడ నుంచుని మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందా, మీ వీధిలో ఏదైనా సమస్య ఉందా, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా సమస్య ఉందా, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు కేవలం ఆ కార్యక్రమమే కాదు, ఇటీవల కాలంలో జరిగినటువంటి మన స్టేడియంలో జరిగినటువంటి ఆసరా కార్యక్రమంలో ప్రతి మహిళ కూడా ఎంతో సంతోషంగా కార్యక్రమంలో భాగస్వామి అవ్వాలని వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే 4 సంవత్సరాల్లో ఏదైతే ఆసరాకు సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఉందో, ఆ వాగ్దానాన్ని పూర్తిగా అమలు చేసినటువంటి ఒక సంతోషకరమైనటువంటి సందర్భం. ఆ సందర్భంలో ప్రతి మహిళ కూడా మనం అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని ఆనందంగా, ఉత్సాహంగా కార్యక్రమాన్ని చేసుకోవాలనుకున్నటువంటి సందర్భంలో మాకందరికీ కూడా స్ఫూర్తిని కలిగించే విధంగా కార్యక్రమం అంత విజయవంతమైందంటే మన నగరపాలక సంస్థ మేయర్ గారు, కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం అంత విజయవంతమైందంటే, మీ సంతోషంలో మేము కూడా భాగస్వాములు అయ్యామంటే అది కూడా ఆ కార్యక్రమంలో కూడా మీరు పోషించినటువంటి పాత్ర, మీరు చూపించినటువంటి స్ఫూర్తి మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆ కార్యక్రమం విజయవంతమైనందుకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అంత సమర్థవంతంగా పథకాలన్నీ కూడా ప్రజలకు చేరువగా వెళుతూ ఉన్నాయన్న, ముఖ్యంగా మహిళలకు అందరికీ కూడా అందులో మీ పాత్ర కూడా ఎంతో వెలకట్టలేనిది. కాబట్టి అవన్నీ కూడా భవిష్యత్తులో తప్పకుండా ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమంలో మీరు మరింత చురుకైనటువంటి పాత్ర పోషిస్తారని, ఆ కార్యక్రమంలో అలా పోషించడం ద్వారా పేద ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారంలో మీ అందరూ కూడా ముందుంటారని నేను నా హృదయపూర్వకంగా నేను కూడా కోరుకుంటూ, ఈరోజు మా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి వేదికపై ఉన్నటువంటి నాయకులకు, మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్త్రీ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఎంతో గొప్ప బాధ్యతలు ప్రతి మహిళ కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది. మరి ఒక కుటుంబాన్ని చూసుకోవడం కానివ్వండి, మరి ఉద్యోగం కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా ఈరోజు మహిళలు ముందు ఉంటూ ఉన్నారు. మరి స్త్రీ శక్తిని గుర్తించారు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నో గొప్ప కార్యక్రమాలు, గొప్ప పథకాలు మహిళల కోసమే ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళా సాధికారత దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యాపరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా ముందుండే విధంగా
మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యతనిస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి దాదాపుగా 440 కోట్ల రూపాయల సంక్షేమ పథకానికి అమలు చేసినటువంటి ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా 33,000 మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తున్నటువంటి ఘనత మన శాసనసభ్యులు శ్రీ ఆళ్లనాని గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రతి కుటుంబం కూడా సంక్షేమం అందాలి అన్న, మరి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలు అందరికీ కూడా మరి అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అలాగే ఏలూరులో మన శాసనసభ్యులు శ్రీ ఆళ్లనాని గారు మరి సంక్షేమానికి అభివృద్ధికి ఎంతో పెద్దపీట వేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి మీ అందరూ కూడా ఆశీస్సులు తెలియజేసి రానున్న రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన ఆళ్లనాని గారిని కూడా గెలిపించుకునే విధంగా మీరందరూ కూడా ఆశీర్వదించి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ చేయూత పథకం 4వ విడత సాయం కింద 1,14,874 మంది అర్హులైన లబ్ధిదారులకు 2,015.39 కోట్లను మహిళల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ చెప్పారు. గురువారం ఏలూరు కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరామరాజు, వెప్మా పీడీ ఇమ్మాన్యుయల్, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ జి నెహ్రూబాబు పలువురు చేయూత లబ్ధిదారులతో కలిసి అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పిసినికాడ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4వ విడత చేయూత పథకం ప్రారంభం ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పిసినికాడ నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కిన అనంతరం ఏలూరు జిల్లాకు సంబంధించిన 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం కింద 1,14,874 మంది బ్యాంకు ఖాతాలకు 215.39 కోట్ల రూపాయలను జమ చేసిన నమూనా చెక్కును జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మహిళల స్వశక్తితో ఆర్థికంగా ఎదగడానికి చిన్న తరహా వ్యాపారాలు, పాడి గేదెలు, గొర్రెలు, బట్టలు, కిరాణా షాపులు తదితర వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని కుటుంబ జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి 18,750 రూపాయలను ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ చిక్కని చిరునవ్వుల మధ్య నా అక్క చెల్లెమ్మల ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుపుతా ఉన్నాం ఇక్కడి నుంచి. ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, నా అక్క చెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగు కూడా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈ అనకాపల్లి నుంచి ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. భారతదేశ చరిత్రలోనే ఈ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో అక్క చెల్లెమ్మల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశం మీద ఎక్కడా కూడా లేదు. ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. రానున్న సాధారణ ఎన్నికల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల ప్రక్రియ, ఎంసీసీ నామినేషన్ విధానం, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ,
ఎంసీఏ తదితర అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులైన నేతల రమేష్ బాబు బీఎస్పీ, ఎన్ నారాయణరావు ఆమ్ ఆద్మీ, శ్రీధర్ బీజేపీ, పి ఆదిశేషు సిపిఎం, ఎస్ అచ్యుతబాబు టీడీపీ, డి సూర్యం వైఎస్ఆర్సీపీ, జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, కలెక్టర్ ఏఓకే కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే ఆయా వర్గాల అభ్యర్థులు తమ వద్దనున్న కుల ధృవీకరణ పత్రాలను సమర్పించవచ్చని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఏ రూపంలో కూడా ఎక్కడా వాలంటీర్లను వినియోగించకూడదని, ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రిటర్నింగ్ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనింగ్ ఎం చక్రపాణి ఎన్నికల ప్రవర్తనా నియమావళి, నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్, కౌంటింగ్ సమయాల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు, ఎంసీఎంసీ నిబంధనలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సవివరంగా వివరించారు. కంట్రోల్ యూనిట్ లో రిజల్ట్ సెక్షన్ వారీగా వచ్చిన ఓట్లు మనం రాసుకుంటాం. మనం ఏజెంట్స్ అక్కడ ఉన్న వారందరూ రాసుకుంటాం. చూసి ఆ స్లిప్పులు దీని ప్రకారం పడ్డాయా లేదా కంపేర్ చేసుకుని అన్ని కంపేర్ మార్క్ పోల్లో వేసిన ఓట్స్ ని సిఆర్సి క్లోజ్ అంటే ఏదైనా కూడా ఈవీఎం దాంతో మనకి కొద్దిగా అవగాహన లేని దాని వలన మనం ఏదో జరిగిపోతుందని అపోహపడి ఇందులో గబగబా లొకేషన్ కూడా కుదరుస్తారు. ప్రతి సీక్వెన్స్ కి దానికి స్పెసిఫైడ్ డిజిగ్నేటెడ్ టైం. గౌరవ కలెక్టర్ గారు ఇప్పుడు మార్నింగ్ ఓటు వేసినప్పుడు మీ పార్టీకి 8 ఓటు, మీ పార్టీకి 9 ఓటు, మీకు 4 ఓటు అలా వేశారు కదా. ఆ ఓట్ అన్నది నేను టోటల్ వేస్తున్నప్పుడు ఫామ్ 17C ఏరియాస్ ఉందో 17C అనేది లాస్ట్ గా ఒక ఫామ్ ఉంటుంది. ఎన్ని ఓట్లు మేల్ ఎన్ని పడింది, ఫిమేల్ ఎన్ని పడింది, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అనేది టాలీ అవుతుంది. సో దాంట్లో నేను రాస్తున్నప్పుడు ఈ నంబర్ ఆఫ్ ఓట్లు ఏ పార్టీకి ఎంత పడిందో అది నేను మెన్షన్ చేసేసి దాన్ని డిడక్ట్ చేసేసి రాసుకుంటాను. మీరందరూ సందేహం పెట్టేయండి అన్న అంటే ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నట్లు అనుకొని పొలిటికల్ పార్టీ వాళ్ళని కన్విన్స్ చేశాడు. వాళ్ళందరూ బూత్ లెవెల్ ఏజెన్సీ కదా, వాళ్ళకి సిగ్నల్ ఉందా లేదా, ఓట్లు ఏది ఉన్నాయో దాన్ని క్లియర్ చేయకుండా ఫర్దర్ గా పోల్కి వెళ్తే రీపోల్ జరుగుతుంది. నో కాంప్రమైజ్ ఇన్ దట్, దేర్ ఆర్ ప్రిసిడెంట్స్. సో మీరు కూడా బూత్ లెవెల్ ఏజెన్సీకి చెప్పినప్పుడు మార్క్ పోల్ అయిన తర్వాత క్లియర్ అన్న బటన్ నొక్కారా లేదా, సిఆర్సి అంటే క్లోజ్ రిజల్ట్ క్లియర్ అనేది ఆర్డర్లో వస్తుంది. క్లోజ్ రిజల్ట్ ఓకే, రిజల్ట్ చూసుకోండి కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి. 40 ఓటు వేసారు, 40 ఓటు అక్కడ కనిపించింది అనుకోండి, ఈ పార్టీకి ఇన్ని ఓటు, ఈ పార్టీకి ఇన్ని ఓటు ఎక్కడ కనిపిస్తుందంటే సరిపోయింది మీరు చెక్ చేసుకోవడానికి. 7 to 5 సో మనకి 5 o'clock కి పోల్ క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత ఎవరిని అలౌ చేయము. ఒక 15 minutes ముందు బయటకు వెళ్ళి అనౌన్స్ చేయాలి 5 o'clock పోల్ క్లోజ్ అవుతుంది, ఎవరెవరు మీరు బయట నిలబడుతున్నారో లైన్ లో టోకెన్ తీసుకోమని చెప్పి వాళ్ళకి టోకెన్ ఇచ్చేయాలి. టోకెన్ ఇచ్చేసి ఎవరెవరికి టోకెన్ ఇచ్చారో 5 లోపల ఎవరెవరికి టోకెన్ ఇచ్చారో వాళ్ళందరూ 6, 6:30, 7 అయినా కూడా నిలబడి ఓటు వేసుకోవచ్చు టోకెన్ ఉంటే. సో కరెక్ట్ గా 5 o'clock అంటే ఒక 10-15 minutes ముందు బయటకు వెళ్ళి ఎంతమంది ఉన్నారో చూసి పోలింగ్ ఆఫీసర్ టోకెన్ ఇవ్వాలా. ఇవ్వకపోతే డిమాండ్ చేయవచ్చు, మీ పోలింగ్ ఏజెంట్ చెప్పవచ్చు లాస్ట్ మూమెంట్ లో ఇప్పుడు ఐటీ ఏరియా ఉంది, దూరంగా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు, 100 మంది వచ్చారు, 5 o'clock 5 minutes 10 minutes ముందు వచ్చారు, మీరు ఓటు వేయడానికి లేదని చెప్పి వెనక్కి పంపించడానికి లేదు. 5 minutes ముందు వస్తే కూడా 5 గంటలకు ముందు వస్తే వాళ్ళకి టోకన్లు ఇచ్చి వాళ్ళు ఎంతసేపు అయినా నిలబడి వాళ్ళు ఓటు వేసుకొని వెళ్ళవచ్చు. కుటుంబ సక్రమ నిర్వహణతో పాటు ఉద్యోగం, జీవితంలో పనిచేసే వారి ఆలోచన విధానం పురుషులతో పోలిస్తే మహిళలు ముందుంటారని శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి తెలిపారు. గురువారం ఏలూరు కోర్టు ఆవరణలో ఉన్న న్యాయ సేవాధికారి సంస్థ భవనంలో రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తమ కుమార్ ఆధ్వర్యంలో న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సు జరిగింది. ఈ సదస్సులో శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి పాల్గొని మాట్లాడుతూ మహిళలు కుటుంబ సంరక్షణ నిర్వహణతో పాటు ఉద్యోగం, జీవితంలో పనిచేసే తీరు, ఆలోచన విధానంలో పురుషులతో పోలిస్తే మహిళలు ముందుంటారని తెలిపారు. కుటుంబంలో సమస్యలు ఉంటే లీగల్ సర్వీస్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. మహిళలు వివక్షత లేకుండా పురుషులతో సమానంగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సదస్సులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె బుల్లికృష్ణ, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, జిల్లా వినియోగదారుల సభ్యురాలు నాగలక్ష్మి నేటి సమాజంలో మహిళల పాత్ర, వారి ఆర్థిక స్థితిగతులు, మహిళా సాధికారత,
మహిళా విద్యా తదితర అంశాలపై సదస్సులో వివరించడం జరిగింది. అనంతరం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ డెడ్ కె బుల్లికృష్ణ, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, బార్ అసోసియేషన్ వైఎస్ ప్రెసిడెంట్ జి దుర్గాప్రసాద్లు, శాశ్వత లోక్ అదాలత్లతో చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి, జిల్లా వినియోగదారుల సభ్యురాలు నాగలక్ష్మిని, ఛానల్ అడ్వకేట్ ఆకుల గంగాభవానిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించారు. ఈ సదస్సులో ప్యానల్ న్యాయవాదులు, పీవీఎల్ఎస్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి ముందుగా ఇది నా ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, కొంచెం సాల్వ్ చేయండి. నేను మాట్లాడేటప్పుడు మహిళ అదే అడిగింది, నేను బయటికి రాకుండా కోర్టులో కేసు వేయకుండా నా సమస్య పరిష్కారం కాదా మేడం అని అడిగితే నేను చెప్పిన సలహా అదే. లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుందమ్మా, లిటిగేషన్ కేసులు చేస్తారు. అక్కడ వెళ్ళి ఒక అప్లికేషన్ ఇస్తే వాళ్ళు ఒక్కళ్ళనే పిలిపిస్తారు. ఈ మధ్యవర్తులు ఈ ఊళ్ళో అంతా కాల్ చేసుకొని పరువు పోగొట్టుకొని మళ్ళీ నా సంస్థానం కలపండి అంటే అది సాధ్యపడదు. కాబట్టి మీరు లోక్ అదాలత్ లీగల్ సర్వీస్ అథారిటీ వెళ్ళినట్లయితే మీ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అక్కడ అన్ని చర్చించి చేస్తారు. కాబట్టి మీరు అట్లా చేయండి అని చెప్పేసి నేను సలహా ఇచ్చినప్పుడు ఆయన ఎంతో ఉపయోగపడింది. కాబట్టి మనకు తెలిసిన విషయాల్లో ఇలా ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు మనం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ దానికే ఉంది. ఎందుకు అని అంటే అన్యాయం అయిపోకూడదు, ఎవరు కూడా చట్టాలు తెలియదని చిక్కుల్లో పడిపోకూడదు. కాబట్టి వాటి నుంచి అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి కంపల్సరీగా చట్టాలని మనం మంచి పద్ధతిలో ఉపయోగపడేలా ఉండాలంటే ఈ పౌరులు ఈ సమాజంలో ఉన్నటువంటి మంచి పౌరులుగా మన బాధ్యత కూడా ఉంది. కాబట్టి మీరందరూ ఆ విధంగా ఎదగాలని, తర్వాత మనం ఎవరైతే మహిళలు చిక్కుల్లో ఉన్నా, ఇందులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా మనం వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళని లిఫ్ట్ ఇచ్చి పైకి పంపించడానికి మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఆర్థిక స్వావలంబన కానీ లేకుంటే మహిళలు ముందంజ ఉండడానికి ఏ భయం భీతి లేకుండా ముందుకు నడవడానికి ఇలాంటి మహిళా దినోత్సవాలు హ్యాపీగా జరుపుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి సమాజంలో ఏ సమాజంలో సరే స్త్రీ మాత్ర అనేది ముఖ్యంగా ఉంటుందని మనం గమనించాం. అదేవిధంగా స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి సమాజంలో అన్ని రకాల పాత్రలు, అన్ని ఉద్యోగాలు అభివృద్ధిస్తేనే అభివృద్ధిలో కూడా వాళ్ళకి ఒక ప్రాతినిధ్యం ఇస్తే మనం గమనిస్తాం. మన ప్రపంచ దేశాల్లో, అభివృద్ధి దేశాల్లో స్త్రీల పాత్ర కూడా చాలా గణనీయంగా ఉంది. అందుకే మన దేశంలో కూడా వాళ్ళ యొక్క ఇంక్లూజన్ అన్ని రంగాల్లో ఇప్పుడు చూస్తే మనం పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ తక్కువ మంది గమనిస్తాము. వాళ్ళు కూడా 50% ఉంటే కనుక ఎమ్మెల్యేలు, ఎంపీలు కనుక ఈ సమాజం అభివృద్ధి ఇంకా ముందుకెళ్తుందని నా భావన. మరి ఈ సందర్భంగా ఇక్కడ కూర్చున్న స్త్రీలు చాలామంది ఉన్నారు, ఎవరైనా మాట్లాడాలంటే ఇచ్చిన మాట నెరవేరుస్తూ ఈ 58 నెలల్లోనే మహిళల ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటున్న సీఎం వైఎస్ జగన్తో పాటు ఏలూరు నియోజకవర్గంలో మహిళల పట్ల గౌరవంతో పాటు వారికి అన్ని విధాల సముచిత స్థానం కల్పిస్తూ కష్ట సుఖాల్లో అండగా ఉంటున్న మన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం శనివారపుపేటలోని సారథి ఫంక్షన్ హాల్లో ఏలూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో పాటు మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్య సుధీర్ బాబులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మేయర్లకు పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం జరిగిన సభలో పలువురు మాట్లాడుతూ అక్క చెల్లెళ్లకు అండగా ఉంటూ వైఎస్ఆర్ చేయుత మహిళా మార్ట్ ఏర్పాటు ద్వారా అక్క చెల్లెమ్మలకు తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అందించడంతో పాటు మార్కెటింగ్ లో శిక్షణ ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న వైకాపా ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, అలాగే నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి అండగా ఉంటూ భారీ మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. తొలుత టీఎల్ఎఫ్ ప్రతినిధులు అమీనా అన్సారీ, బీరపోగు సరిత, పార్వతి, రజని, సూర్యకుమారి, జయలక్ష్మి, రాధ, ఝాన్సీ, శ్రీదేవి తదితరులకు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ సంఘాల చైర్మన్లు, వైకాపా సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఒక ఎత్తు, అలాగే మన ఏలూరులో ఆలనాని గారు చేస్తున్న అభివృద్ధి ఒక ఎత్తు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ఉందో అది 100కు 100 పాళ్ళు చేసి చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో మచ్చుదొనగా 3 విషయాలు. రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు రూపాయి ఇంట్రెస్ట్ డోక్రా మహిళలకి ఆ రోజు 50,000 లక్ష 2 లక్షల లోపే రుణాలు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక డోక్రా రుణమాఫీతో పాటు పాలా వడ్డీకే రుణాలు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రుణమాఫీ అంటే ఇదని చేసి చేపించి 4 విడతల్లో రుణమాఫీ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 2014లో చంద్రబాబు గారు గద్దెనెక్కి మళ్ళీ ఈ మహిళా సోదరులందరికీ రూపాయి వడ్డీ చేసిన ఘనత అతనిది. ఎవరో చంద్రబాబుది. పావలా వడ్డీని తీసి రూపాయి చేశాడు ఆయన 2016 నవంబర్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 0 వడ్డీకే అందరికీ రుణమాఫీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే మహిళలు ఉంటారో అక్కడే దేవతలు సంచరిస్తారు. అదేవిధంగా కంటిలొలికిన సిరి ఇంట నిండనున్నది సుమతి. ఎక్కడైతే ఆడపిల్ల కంట తడి పెడుతుందో ఆ ఇంట్లో సిరి ఉండదు, సంపదలు ఉండవు. ఇది మన సంస్కృతి. కాబట్టి ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ దేవతలను పూజింపబడతారంటారండి. మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మన మహిళలకి ఎంత పెద్దపీటలు ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు. అలాగే మన ఆలనాని గారు కూడా మన ఏలూరులో మహిళలందరికీ 45 మంది కార్పొరేటర్లు అయితే అందులో 50 మంది కార్పొరేటర్లు 27 మంది మహిళలకే స్థానం కల్పించారండి. సంతోషంగా ఉండాలని, మహిళా దినోత్సవం మహాశివరాత్రి 2 చేసుకోవాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు ముందుగానే మనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. అదేవిధంగా మన నాని గారు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటంటే ఈ రోజు మేము స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళి రాగలుగుతున్నామంటే, ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నామంటే అది కేవలం వాళ్ళ నాని గారు. మీకు చాలా విషయాలు మరి సార్ గురించి చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఒక గౌరవ స్థానంలో మన మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న నాయకుడు మన నాని గారు. మరి ఈరోజు మనందరం ఆయన సారథ్యంలో పనిచేస్తున్నామంటే మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందమ్మా? మరి మీరు గుర్తుపెట్టుకొని మరి ఆయన రుణం తీర్చుకునే అవకాశం మనందరికీ వచ్చింది. అటువంటి ప్రశాంతంగా కూల్గా ఉంటారు. ఏదైనా చెప్పినప్పుడు చక్కగా విని దానికి మాకు రెస్పాండ్ అవ్వడం. మేము ఈరోజు డివిజన్లో ఒక్కొక్కరు ₹1 కోటి పైన వర్కులు చేస్తామంటే అది కేవలం ఆలనాని గారి దయ వల్లే. ఆహ్వానితులై కూర్చున్నటువంటి మన యొక్క సిఎంఎం, సిఓస్, ఆర్పీస్ మరియు డిఎల్ఎఫ్, ఓపీస్ అందరికీ నా యొక్క నమస్కారాలండి. మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో సంక్షేమ పథకాలను మరి ముఖ్యంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారానే అవి లాంచ్ అవుతాయండి. దానిని ప్రజలలోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత మన యొక్క ఆర్పీలు, మన సిఓలు అందరూ కూడా ఆ యొక్క బాధ్యతను మరి ముఖ్యంగా నిర్వర్తిస్తారు. జగనన్న ప్రభుత్వం నుంచి మీరు మెప్మాక్ చేసే సహాయ సహకారాల ద్వారా ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ చాలా బలోపేతం చేయడంలో మీ సహాయ సహకారాలు ఎప్పటి నుంచో అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్వతంత్రం వచ్చేసింది. పైన గాంధీ గారికి ఆల్రెడీ తెలుసు. 60% ఆయన సాధిస్తే 40% మన జగనన్న గారు సాధించారు. ఎందుకంటే రాజకీయవేత్తగా అన్ని మహిళలకి ఎక్కువ శాతం పట్టాకట్టారు. అన్ని ఉద్యోగాల్లో అవకాశం ఇచ్చారు. ఇంటికే పరిమితం కాకుండా, వంటింటికే పరిమితం కాకుండా బయట ప్రపంచాన్ని పరిచయం చేస్తూ అన్ని రంగాల్లో ముందుండేటట్టుగా ఆయన సౌగౌరవంగా మనకి గౌరవం పెంచారు మన జగనన్న గారు. మహిళలంటే ఒక్కళ్ళే కాదండి, మగవాళ్ళతో కలిపేనండి. అందరూ వాళ్ళతో సమానం అని చెప్పేసి అనుకుంటున్నారండి. కానీ వాళ్ళు లేదే మనకి ప్రోత్సహించడానికి మనకి ఇంకా వేరే లేదండి. మనం వాళ్ళని ప్రోత్సహిస్తేనే మనం బయటకు వచ్చి ఇంత ఇదిగా చేస్తున్నాండి. 90 పాత్రగా, ఒక అన్న పాత్రగా, ఒక బిడ్డ పాత్రగా ఆయన చాలా కార్యక్రమాలు చేసేవారు. అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తిగా మేమందరం కూడా ఒక ఆయన శిష్యుల కన్నా ముందుకు వెళ్తూ ఆయన అడుగుజాడల్లో ఎప్పుడు నడవాలని, ఆయన యొక్క గౌరవమైన మాటలు, ఆయన ప్రవర్తన వల్ల మనం అందరం కూడా ఈ నియోజకవర్గంలో ఇంతమంది ఆడపిల్లల
సగర్వంగా మేము వైఎస్ఆర్సీపీ సగర్వంగా మనం ఆళ్ళనాని గారి టీం అని చెప్పుకోవడానికి మేము ఎంతో చాలా సంతోషపడుతున్నాం. గుడి ఇల్లు తప్ప ఇంకేం ఉండదు. దాంట్లో నాని గారు నాకు ఈ అవకాశం ఇచ్చి పదవి ఇచ్చి ఇలా గౌరవాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మన ప్రభుత్వం ఇచ్చిన గౌరవానికి చాలా చాలా కృతజ్ఞతలు. గురువారం సర్ సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాల నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కళాశాల ఆడియో విజువల్ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి బి లావణ్యవేణి ఐఏఎస్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలకు ఆస్తి హక్కు, ఓటు హక్కు, విద్యా వ్యవస్థలో రిజర్వేషన్లను కల్పించబడుతున్నాయని, మరియు చాలా మంది మహిళలు అనేక రంగాలలో ప్రముఖులుగా ఉన్నారని, మహిళలకు సాధికారత ఏర్పడాలంటే విద్యే ప్రధానాస్త్రమని, అయితే ఆ విద్య విలువలతో కూడుకున్నదై ఉండాలని అన్నారు. మరియు మహిళలు వారికున్న హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఒక మహిళ విద్యావంతురాలైతే 3 తరాలను విద్యావంతులుగా తీర్చిదిద్దవచ్చని ప్రస్తుత నినాదం లింగ సమానత్వం అని పేర్కొన్నారు. సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభావంతులుగా ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలంటే ముందుగా స్వచ్ఛందంగా అనేక పోటీలలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పాల్గొనాలని, మరియు విద్యార్థినులందరూ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని పెంచాలని తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ రామరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకున్నట్టు గల కారణం మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి మరియు మహిళలు విద్యారంగంలో ముందుకు వెళితే సాధికారత లభిస్తుందని, మన జిల్లా అధికారులలో ముఖ్యమైన స్థానాల్లో మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేటివ్ ఇన్ ప్రోగ్రెస్ అని తెలియజేశారు. పీజీ కళాశాల కరెస్పాండెంట్ కానాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చిహ్నంలో ఉదా రంగు న్యాయానికి, ఆకుపచ్చ రంగు దృఢ విశ్వాసానికి, తెల్లని రంగు స్వచ్ఛతకి చిహ్నాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి శ్రీమతి బి లావణ్యవేణి గారిని సన్మానించారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ జి రాము, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ శ్రీమతి ఏ లావణ్య, అడిషనల్ కోఆర్డినేటర్ శ్రీమతి లక్ష్మీ సరస్వతి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. So every year we are celebrating International Women's Day on March 8th. So now it is 129th Women's Day when we start celebrating this day. So why we are celebrating Women's Day means not on the day of March 8th we have to celebrate, and not on the other days that is not for women, not like that. So why we are celebrating is lot of many of women are there who are very eminent in their fields, you know. So Draupadi Murmu is there, our previous Prime Minister Indira Gandhi is there. So even sports champions, a lot of people are there, PT Usha, PV Sindhu, and Chanda Koshar, and in different fields, Karanam Malleswar in the sports. So if we see in different fields, lot of women are there. Everybody, or in each and every field there is women. Education. Education makes us to gain the knowledge. When we gain the knowledge, when we know the rules, when we know the acts, and when we know the things are what are the issues or what are the culture of the different countries, everything we are able to know only when we gain knowledge and when we are educated. Once one girl or one woman, if she is educated, entire family and entire up to 2 to 3 generations, all the concerned families will be educated and they will be developed. Only this is because possible with the women. ద్వారకా తిరుమలలో భారీగా ఎర్రచందనం పోలీసులకు పట్టుబడింది. ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం వద్ద ఢిల్లీ రిజిస్ట్రేషన్ 75-74 నెంబర్లతో వెళుతున్న ఓ అనుమానిత ఐచర్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ వాహనంలో 3.5 టన్నుల ఎర్రచందనం దొంగలను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. టీ నర్సాపురంలో ఈ ఎర్రచందనం దొంగలను లోడ్ చేసుకుని ఢిల్లీకి తరలిస్తుండగా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పట్టుబట్ట ఎర్రచందనం విలువల కోట్లతో ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు ఫారెస్ట్ అధికారులకు ఎర్రచందనం దొంగలను పోలీసులు అప్పగించనున్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణం పరిశీలించి పరిష్కరిస్తూ ప్రజలను మన్ననలను అందుకుంటున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని. ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు గురువారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే ఆళ్ల నానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతి పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్య సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, మాజీ ఎంసీ చైర్మన్ మంచం మైబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా వస్తారు సార్, అందరూ వచ్చి వస్తారు. చెక్ వచ్చింది సార్, అయిపోయింది. మీరు కూడా బయలుదేరి ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణం పరిశీలించి పరిష్కరిస్తూ ప్రజలను మన్ననలను అందుకుంటున్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని. ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు గురువారం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే ఆళ్ల నానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతి పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్య సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, మాజీ ఎంసీ చైర్మన్ మంచం మైబాబు తదితరులు పాల్గొన్నారు.
తల్లి మధు చాలా హ్యాపీ వస్తారు సార్ అందరూ వచ్చి వస్తారు చెక్ వచ్చింది సార్ దాన్ని పంపించండి అయిపోయింది మీరు కూడా బయలుదేరిపోండి ఎందుకు లేదు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. మార్చి 6వ తేదీన కాన్స్ మరియు ఎండోడే సందర్భంగా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ మరియు ఆసుపత్రి ఏలూరు నందు గల కన్సర్వేటివ్ డెంటిస్ట్రీ మరియు ఎండోడెటాక్సీ విభాగం నందు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరిగే ఆన్లైన్ వెబినార్లను విద్యార్థులకు అందుబాటులో ఉండేలాగా నూతన ఇంటరాక్టివ్ ప్యానెల్ను ప్రారంభించారు. రూట్ కెనాల్ చికిత్సలు అధునాతన పద్ధతిలో నిర్వహించడం కొరకు డెంటల్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ను డెంటల్ కళాశాల కరెస్పాండెంట్ రెఫరెంట్ ఫాదర్ మోజెస్ రెఫరెంట్ ఫాదర్ ఫెలిక్స్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ప్రజలకు దంత ఆరోగ్యం మరియు నివారణపై అవగాహన కల్పించే విధంగా సెంట్రల్ ప్లాజా నందు ఫ్లాష్ మోబ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ ధర్మరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ స్లీవరాజు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అనురాధ, డాక్టర్ అరుణ్, కాన్స్ మరియు ఎండోడెటాక్సీ విభాగాధిపతి డాక్టర్ శ్రీనిధితో పాటు అన్ని విభాగాల హెచ్ఓడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
మీ నోట్లో దుర్వాసన కానీ హక్కుల సాధనలో మహిళలందరూ ఐక్యంగా ఉండాలని, అన్ని రంగాల్లో రాణించాలని శ్రీశక్తి అధ్యక్షురాలు కొంపల్లి తాయారు పిలుపునిచ్చారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా శ్రీశక్తి ఆధ్వర్యంలో ఆర్ఆర్పేటలో వేద పాఠశాలలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఆగ్వేస్ విజయ, డి సరస్వతి, పుణ్యమూర్తుల లక్ష్మి, మృదుల, డి నాగమల్లేశ్వరి, బి శ్రావణి, టి కృష్ణకుమారి, కె రాజ్యలక్ష్మిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కొంపల్లి తాయారు మాట్లాడుతూ శ్రీశక్తి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడమే కాకుండా సంస్కరిస్తున్నామని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా సుబ్బమ్మదేవి స్కూల్ పిల్లలకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశక్తి వర్కింగ్ ప్రెసిడెంట్ రంగనాయకి, ప్రధాన కార్యదర్శి భాగవతుల అనురాధ, సహాయ కార్యదర్శి తురగ శారద, భాస్కర్ లక్ష్మి, కమిటీ సభ్యులు నాగమణి, పోడూరు కనకదుర్గ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నేను చాలా సంతోషిస్తున్నాను. మీ అందరి ఐక్యమైన విషయం ఏంటి అంటే సుశీల ఓల్డ్ ఏజ్ హోమ్ ని నిర్వహిస్తున్నారు. ప్రేమ సమాజం మాత్రమే మనసుకి కావాలి సేవ చేయాలని సన్మానించుకోవడం ఈ యొక్క ఎవరైనా గుర్తించి మనకి అవార్డు ఇచ్చారు కార్యక్రమాలు చేయడానికి ఒక ఇన్ఫర్మేషన్ ట్రాన్స్లేటర్ ఉండాలంటే బికాస్ ఆఫ్ స్టడీ అండ్ ఫోకస్. అలాగే ఈ రోజు కూడా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా తొమ్మిది కొద్ది చేయడం జరిగింది. అది నిజంగా చెప్పాలంటే మా సంఘ సభ్యులందరి సహాయ సహకారాలతో చాలా 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 గ్రాండ్గా చేసాం. అలాగే స్కూల్ పిల్లలకి, ఆడపిల్లలకి స్కూల్ మా సుబ్బమ్మదేవి హై స్కూల్ ఆడపిల్లలకి క్విజ్ కాంపిటీషను, ఎస్ఐ రైటింగ్, అలాగే ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు పెట్టి వారందరికీ కూడా 57 మంది పిల్లలకి, 60 మంది పిల్లలకి పేరు ప్రఖ్యాతులు మనకంటే కూడా మన పిల్లలు ఎంతో గొప్పగా ఉండాలి అని పిల్లల్ని ఎంతో గొప్పగా పెంచుతాం, మంచి పౌరులకి ఉండాలని. అలాగే ప్రతి స్త్రీ కూడా ఒక ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎవరు ఎక్కడున్నా ప్రతి వారికి కూడా తల్లి ఉంటుంది. ఆ తల్లి యొక్క గొప్పతనమే వాళ్ళందరూ కూడా వృద్ధిలోకి రావడానికి కారణం. అలాగే ప్రతి స్త్రీమూర్తికి నా ధన్యవాదాలు. ఇంతతో చాలా థ్యాంక్స్. మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమరందరూ ఎంతో సాధనాభిమానంతో ఇక్కడకు ఆహ్వానించి ఈ సన్మానానికి నన్ను కూడా భారీ భాగస్రాలుగా చేసినందుకు మరి పెద్దవారైన కాయలు మేడంకి, ఇంకా మిగిలిన వాళ్ళ పేరు నేను అంతా చెప్పలేను, వారందరూ పర్సనల్గా వచ్చాను ఆహ్వానించినందుకు నేను సర్వదా కృతజ్ఞరాలను. ఈ చాలా మంచిది మనకి ఈ ఐక్యత, అసోసియేషన్ అంటే ఐక్యత.
ఈ ఐక్యత అనేది లేకపోతే మనం ఏమీ సాధించలేము. అదొకటి చాలా బాగా నచ్చింది. ఈ యొక్క సోషల్ సర్వీస్, ఈ యొక్క సేవా సంఘ కార్యక్రమాలు కూడా చాలా మంచివి. ఎందుకు మహిళా దినోత్సవం అని ప్రత్యేకంగా ఈ ప్రపంచంలో మేధావులు అందరూ కదా, ప్రపంచ మహిళా దినోత్సవం ఇది మన ఏలూరుకి, మన ఆంధ్రప్రదేశ్కి, మన భారతదేశానికి, ఆసియా ఖండానికే కాదు, అన్ని ఖండాలకి, 6 ఖండాలకి, అన్ని మత కులమత భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా అన్ని దేశాల్లో, అన్ని ఖండాల్లో, అన్ని వర్గాల్లో అందరూ జరుపుకుంటున్నారు. చదువు వచ్చినా రాకపోయినా, ఏ ఖండవాసులైనా కూడా, ఖండాంతర వాసులైనా కూడా అందరూ జరుపుకునే ఒక మహా గొప్ప దినముగా మనం ఈ శుభదినాన్ని మనం పరిగణిస్తున్నాం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం సర్ సిఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాల నందు ఘనంగా కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి ముఖ్య అతిథిగాను, గవర్నమెంట్ టీచింగ్ అండ్ జనరల్ హాస్పిటల్ ఏలూరు సూపరింటెండెంట్ డాక్టర్ యు అగ్నెస్ విజయ ఎండి డిసిఓ ఉప అతిథిగా విచ్చేశారు. జేసీ లావణ్యవేణి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, 2030 కల్లా పూర్తి తరహా సమానత్వం మన దేశంలో కూడా వస్తుందని, ఇందుకోసం మనలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మంచి విద్యను అవలంబించడం ద్వారానే సాధ్యమవుతుంది ప్రసంగిస్తూ అక్కడ ఉన్న మహిళా సిబ్బందికి, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉప అతిథి అయిన డాక్టర్ అగ్నెస్ విజయ గారు మాట్లాడుతూ స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అని, తమ తమ నైపుణ్యాలను బట్టి స్వాభివృద్ధి చెందుతూ ఇతరులకు సహాయపడే స్థాయికి ప్రతి ఒక్కరూ చేరుకోవాలని కోరుకున్నారు. మహిళలు ముఖ్యంగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలని, మంచి విలువలు గల స్త్రీలకు వెలుగొందాలని విద్యార్థులకు తమ ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ ఎంబీఎస్ వి ప్రసాద్, ఫార్మసీ కళాశాల కరెస్పాండెంట్ అయిన రాజా రామ్మోహన్ రావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నరేంద్రబాబు మహిళలకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ గ్రీవియన్స్ అండ్ రెడ్ సెల్ సమన్వయపరిచారు. What is meant by why we are celebrating this Women's Day means first we have to get empowerment of the women. What is meant by empowerment? We have to be empowered in the aspect of social, political, cultural, economic. So in all aspects we have to be empowered. When we achieve all the empowerment in all the categories, then only empowerment of women is possible. మనకి చాలా మందికి we know that why we have to celebrate this, why this inequalities అంటే there are lot of inequalities. So by what is the motto of this United Nations means by 2030 we have to achieve the gender equality. Still there is a gender equality. Even though lot of provisions were given, lot of reservations were given to women also. Now most of the people are in the political aspect and educations in different fields, but still there is a discrimination between the men and women. Both can do and both are capable of doing any work. Even women are more powerful and more intelligent than men when compared to so many aspects, but we don't know our inbuilt skills. యాంకర్పాట్ 12 జిల్లా పోలీస్ శాఖలో విశేష సేవలందిస్తూ మృతి చెందిన పోలీసు సునకం డాన్కు పోలీస్ లాంఛనాలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్పీ డి మేరీ ప్రశాంతి డాన్ మృతదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. 2013 జూలై 1న జన్మించిన డాన్ ఏలూరు జిల్లాలో 2018 సంవత్సరంలో శిక్షణా సమయంలో గోల్డ్ మెడల్ సాధించింది. డాగ్ హ్యాండర్లో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ షరీఫ్ పోలీసు సునకం డాన్కు తర్ఫీదు ఇస్తూ అనేక కీలక కేసుల్లో నిందితులను గుర్తించేందుకు ఉపయోగించారు. చేబ్రోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డబుల్ మర్డర్ కేసులో, ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ బాలిక హత్య కేసులో, కొయ్యలగూడెం హైవేపై జరిగిన నేర దర్యాప్తు, భీమడోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రాబరీ దర్యాప్తులో డాన్ కీలకంగా తన సేవలు అందించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ జి స్వరూపరాణి, ఏఆర్ అదనపు ఎస్పీ ఎస్ఎస్ శేఖర్, ఏఆర్ ఎస్ఐ పవన్ కుమార్ పోలీస్ సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు.
मुदिगाट कंधे शस्त्र मुदिगाट सलामी शस्त्र मुदिगाट कंधे शस्त्र मुदिगाट बाजू शस्त्र సెంటర్ రండి అరసి రండి త్వరగా రండి ఇంకా ఇప్పుడు తీరే చల్ मुदिगाट धीरे चल किड़िक 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 Reload. Salami, just. कंधे शस्त्र मुदिगाट बाजू शस्त्र ఢిల్లా రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జిల్లా సమావేశంలో వివిధ రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు పవర్పేట అన్నే భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం స్ఫూర్తి భవనం జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు, ఐఏఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వి సాయిబాబా, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం స్ఫూర్తి భవనం దంతా కృష్ణ, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం అన్నే భవనం జిల్లా కన్వీనర్ కె అప్పారావు మాట్లాడారు. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 14 రైతులు చెలో ఢిల్లీ అదే రోజు జిల్లా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిందని చెప్పారు. 14వ తేదీన ఏలూరు జిల్లా కలెక్టరేట్ యందు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. చలో ఢిల్లీ జిల్లా నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుతూ ఈ నెల 9 నుండి 12వ తేదీ వరకు గ్రామాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు సాలి రాజశేఖరరావు, సిఐటియు నగర అధ్యక్షులు జి జగన్నాథరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు గంటా పాపారావు, గుండపనేని సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా మార్చి 14వ తారీఖున చెలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసమే ఈరోజు ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు ఇవ్వబోతా ఉన్నాం.
ప్రధానంగా చెలో ఢిల్లీ సందర్భంగా జిల్లా మండల కేంద్రాల్లో కూడా 14వ తారీఖు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా పిలిపించింది. అందులో భాగంగానే 14వ తారీఖున ఉదయం 10 గంటలకి ఏలూరు కలెక్టరేట్ ముందు, దాంతోపాటు జిల్లాలో అన్ని మండల కేంద్రాలు కూడా నిరసన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలని రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు ప్రజలందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్పొరేట్ కంపెనీలకు రుణాలు మాఫీ చేసిన మోడీ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకుంటున్న అన్నదాతల రుణాలని ఒక్క పైసా కూడా మాఫీ చేయకపోవడం అంటే ఇంతకంటే దారుణం ఏముందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి రైతులకు రుణాలు మాఫీ చేయాలి, రుణ విమోచన చట్టం కూడా తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పిలుపులో ప్రజలందరూ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఇందులో భాగంగానే 9, 10, 11, 12 తేదీల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రసార కార్యక్రమం ఉంది. ఆ ప్రసార కార్యక్రమంలో కూడా జయప్రదం చేయడం కోసం ప్రజలు భాగస్వామ్యం పాల్గొని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్డీఓ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే మండల కార్యాలయాలు కావచ్చు, లేకపోతే జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా ఈ ధర్నానికి సంబంధించి ప్రజా సంఘాలన్నీ కూడా విస్తృతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, తదుపరి రాబో చెప్పేసి రైతులు సమస్యల ఉద్యమాన్ని చేపడుతున్నారు ఢిల్లీలో. ఆ యొక్క ఢిల్లీ పోరాటానికి, రైతులు చేసేటటువంటి సమస్యల ఉద్యమానికి భారతదేశ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, కవులు, కళాకారులు, రైతులు, కార్మికులు ఆ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతూ 14వ తారీఖున ఏలూరు కలెక్టరేట్ దగ్గర జరిగేటటువంటి ధర్నాని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. 2022లో పెట్టిన కేసులను కూడా మాఫీ చేయని చెప్పేసి ధర్నా చేయడం జరుగుతుంది. ఆ పిలుపులో భాగంగా ఈ నెల 14వ తారీఖున కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. దానికి రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కోరుతున్నాం. అలాగే కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత కార్పొరేట్ సంవత్సరానికి 15 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు తప్ప రైతులు రుణమాఫీ చేయలేదు. 14వ తారీఖున దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతాంగం, కార్మిక వర్గం కలిసి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా 50 మంది కార్మిక వర్గాన్ని కోరుతూ ఆర్ శ్రీనివాస్ దాంగే, ఏఐటీసీ జిల్లా. మహిళలు ఆర్థికంగా నిలబడి కుటుంబాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలని చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ జానకిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చింతలపూడి ఎంపీడీఓ కార్యాలయంలో పలువురు మహిళలకు ఘన సన్మానం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జానకిరెడ్డి కేక్ కట్ చేసి ఆహుతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నీరజా సుధాకర్, వైఎస్ ఎంపీపీ వరలక్ష్మి, ఏఓ మీనాకుమారి, ఎంపీడీఓ కార్యాలయం ఏఓ కామేశ్వరి, పలువురు మహిళలు పాల్గొన్నారు. మనం దాన్ని మాత్రం ఎవరికి భయపడి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగకూడదు. ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది రాంబాబు గారి వివాహం జరిగింది. 1990లో టైపిస్ట్ గా జాయిన్ అయ్యి ఈ రోజున సూపరింటెండెంట్ గా 2012లో చింతలపూడిలో పనిచేశారు. అలాగే వివిధ ఒక అంగన్వాడీ కార్యకర్తగా జీవితాన్ని మొదలుపెట్టి చాలా స్ట్రాంగ్. పులిగడ్డ మహర్షి గారు 29/6/63 సంవత్సరంలో తిరుపతిలో, మరి ఈవిడి సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ద్వారా ఉన్నారు. వెంకటకృష్ణ గారికి, శాంతి కుమార్ గారికి 1990లో జన్మించారు. ఏలూరులో జన్మించారు. మీరు హస్బెండ్ గారిని కూడా పట్టణాల వాసులుగా కోరుతాము. సచిన్ గారిని 2003లో ఎవరో తొక్కేశారు అనేది చాలా అబద్ధం. ఎందుకంటే ఎవరి మనస్తత్వం వాడికి ఉంటుంది. ఎప్పుడో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగ పరంగా చట్ట హక్కులు ఇవ్వక ముందే జ్యోతిరావుబాయి పూలే గారు ఉన్నారు. ఆయన వారి భార్యను చదివించారు, స్కూల్స్ పెట్టించారు. అప్పుడు మనకేమి అప్పుడు రాజ్యాంగం లేదు కదా, ఈ లేడీస్ని చదివించాలి లేకపోతే మహిళలందరూ పైకి రావాలి అనేది లేదు చట్టపరంగా. కానీ ఆలోచన శక్తి అనేది ప్రతి ఒక్క మనిషిని, ఆడవారు అవనివ్వండి మగవారు, మహిళల్ని చదివించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు మహిళల్లో ఒక చైతన్యం వచ్చింది వాస్తవానికి.
చాలా ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి, డే నైట్ అని, లేకపోతే కోల్డ్ అండ్ హాట్ అని. అలాగా చాలా మంది పురుషుడు స్త్రీ, కానీ వాళ్ళు ఎప్పుడు ఆపోజిట్ గా ఉండకూడదు, ఎప్పుడు పార్ట్నర్స్ గానే వెళ్ళాలి. మనం ఎప్పుడు పార్ట్నర్స్ గా వెళ్ళినప్పుడే మన సాధికారత, మహిళా సాధికారత అయినా అవనివ్వండి, లేకపోతే ఆర్థిక సాధికారత అయినా అవనివ్వండి, సామాజిక సాధికారత అయినా అవనివ్వండి, ఎప్పుడైనా రెండు చేతులు కలిసినప్పుడే చప్పట్లు అనేది మన అందరికీ తెలుసు. మగవారికి ఈ పథకం వచ్చిందని చెప్పమని గవర్నమెంట్ లో వచ్చిందండి. అందరికీ, ఆడవారికి, అందరికీ, పిల్లలకి. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మంచి చేసే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవడం అనేది అది మంచి పద్ధతి కాబట్టి మాట్లాడతారు. ఎవరిష్టం అంత రాజకీయాల్లో ఎవరికి ఒత్తిళ్ళు ఉండవు. ఈరోజు ఈ యొక్క మహిళా దినోత్సవానికి ఇచ్చేసినటువంటి మహిళా మనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనం ఏంటంటే ఏ వృత్తిలో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. లేడీస్ ఈరోజు ముందుకు వెళ్తున్నారు, కష్టపడుతున్నారు అంటే ఫస్ట్ సపోర్ట్ భర్త ఉంటాడు ఇంట్లో. భర్త లేకుండా మనం బయటకు వచ్చి నలుగురిలో అంటే కొంచెం సపోర్ట్ అనేది ఇంట్లో భర్తే. చింతలపూడి పట్టణంలో నెలకొన్న సమస్యలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పరిష్కరించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో బట్టువారిగూడెం చేరుకున్నారు. రామాలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. స్థానికులు చెప్పిన సమస్యలను విని పార్టీ అధికారంలోకి రాగానే రోడ్లు, డ్రైనేజీల సమస్యలపై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రోషన్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని వెంకటేశ్వరరావు, గోడా నాగభూషణం, రామారావు, కొత్తపూడిన శేషగిరిరావు, అప్పారావు, హనీష్ కుమార్, రాయిలప్ప, పలువురు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిషన్ పట్టి ఎంఆర్ఓ రావటం, ఆర్డీఓ రావటం, ట్రిప్పు 100 రూపాయలు ఇస్తే నేను తోలిస్తాను. యువరాజు అని ఒక ఆయన ఉంది ఇక్కడ ఊర్లో కూడా ప్రెసిడెంట్. ట్రిప్పు 100 రూపాయలు తీసుకుంటున్నాడండి. ఒక ట్రాక్టర్ నా పంచాయతీలో మట్టి వెళ్తే 100 రూపాయలు అడుగుతున్నానండి. 100 రూపాయలు కట్టి ఆయనకే ఇవ్వాలా, ఇక్కడ కస్టమర్కే ఇవ్వాలా, నేనే తీసుకోవాలా? ఇది పరిస్థితి అండి. మాకు అసలు ఒక రోడ్డు లేదు, ఒక డ్రైనేజీ లేదు, ఏమీ లేదండి. ఒక ఇల్లు ఇవ్వటం కూడా లేదండి. ఎవరికైనా సొంతం కట్టుకున్నాండి. ఈ ప్రభుత్వం అలా ఉందండి. కూడా అంటే పాడిగిరి జాతర గారి పరిపాలన నుంచి, పాడిగిరి జాతర గారి మంది ఎమ్మెల్యే కాడి నుంచి ఇక్కడికి 20 సంవత్సరాలు. చింతలపూడి అంటే కంచుకోట. చింతలపూడి నియోజకవర్గం అంటే ఒడ్లుకోవడం. అన్ని వార్డులు పైన కానీ 20 వార్డు మాది. 20 వార్డు అప్పటికి ఇప్పటికి మా వార్డే వద్దు. వైసీపీ ఎమ్మెల్యే అయినా కానీ టీడీపీ వచ్చింది. అంటే మేము ఆ రోజు నుండి ఎన్టీఆర్ గారి కోసం మేము పోరాడి మా వాళ్ళందరూ కష్టపడి పనిచేశారు. ఆయన ఇవన్నీ పూరు గుడిసెలండి. వరకు ఇవాళ ఒక ఇల్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఒక రోడ్డు ఉంది, ఒక కరెంట్ స్తంభాలు ఉన్నాయి అంటే కారణం ఎన్టీ రామారావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆ ఎన్టీ రామారావు గారికి ఆయన ఎవరు నిలబెట్టినా, మిమ్మల్ని నిలబెట్టినా, మీరు నిలబెట్టినా, ఎవరు నిలబెట్టినా మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం. సార్ ఈ కాలనీలో ఈ రోడ్లు, డ్రైనేజ్ సమస్య 4 మండలం. అవును సార్, ఇక్కడ ఒక్క దగ్గర కాదు. అవును. సో ఇప్పుడు ఈ 40 డేస్ 40 రోజులు అందరూ కష్టపడరు. అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ దయించి ఆ సమస్యలు కల్పిస్తే డెఫినెట్గా రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ ఏదో సమస్య మీరు వాటి మీద ఫైట్ చేస్తారు. ఇంతటితో విన్ టీవీ న్యూస్ సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం. Thank you.